28వ వచనం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు బాగా వినాలి. లెక్చరర్స్, టీచర్స్, ప్రిన్సిపాల్స్, డీడీస్, ఏడీడీస్, సింహగర్జనలో సుమారు 20 ఏళ్ల క్రితం రాయబడినప్పుడు కొంతమంది రాసిచ్చినటువంటివి ఆర్టికల్స్ నేను చదవకుండా నా క్రింద ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చదివేసి ఓకే అయితే సంతకం పెట్టి ఇవ్వండి అని. వాళ్ళు కొన్ని తప్పులు తడకలు చదివేసి ఓకే అని సంతకం పెట్టి ఇచ్చారు. అవి ముద్రణ అయిపోయాయి. అవన్నీ తీసేయడానికి నడుం కట్టుకున్నాను. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 28లో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇక్కడ మళ్ళా ఒక సందిగ్ధమైనటువంటిది వచ్చి పడింది. ఇంతకీ రక్తం ఇచ్చింది ఎవరు? ఆడవాళ్ళు చెప్పండి, ఎవరో రక్తం ఇచ్చారు సంఘానికి? దేవుడు రక్తం ఇచ్చాడా? యేసు రక్తం ఇచ్చాడా? అది పాయింట్. అన్నిటికీ దేవుణ్ణి కలిపేయకండి. దేవుడు రక్తం ఇచ్చాడు అనకండి. తండ్రి భూలోకానికే రాలేదు, తండ్రి పరలోకంలో ఉన్నాడు. రక్తం ఇవ్వడానికి పంపించింది ఎవరిని? యేసుక్రీస్తుని. కనుక మన కొరకు రక్తం ఇచ్చేది ఎవరు? ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఏముంది? తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్నిచ్చి సంపాదించిన తన సంఘము. తన సంఘము. తన సంఘం అంటే ఎవరి సంఘం? తన సంఘం అంటే ఎవరి సంఘం? క్రీస్తు యేసు సంఘం. దేవుని సంఘం అంటే కుదరదు. మరి అది కూడా దేవుడిది అంటే ఈ సర్దుబాటు సిద్ధాంతం చెప్పకూడదు. ఏసిచ్చాడంటే మరి దేవుడు పంపగా వచ్చిన వాడే కదా. మరి అది దేవుని సంఘం కాదా? ఇలాగా అడ్జస్ట్మెంట్ బోధ అంటారు దీన్ని. ట్విస్టింగ్, జంపింగ్ బోధ అంటారు దీన్ని. ట్విస్టింగ్. డ్యాన్స్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళ కాళ్ళు తినకుండా ట్విస్టింగ్, గద్దరాలు. బైబిల్ను కూడా ట్విస్ట్ చేసేస్తున్నారు. బోధకులు అని చెప్పుకునేవారు బైబిల్ని తారుమారు, తక్కిడిమారు చేస్తున్నారు. వాళ్ళు సరిగా అర్థం కాక, బైబిల్ సరిగా అర్థం కాక ఏవో కొత్త సంగతులు చెప్తావని ఉన్న సంగతులు తప్పు చెప్తున్నారు. చూసారా అండి ఎలాగైపోయారో?